ఆ జిల్లాలో ఆ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం ఆ మాజీ ఎమ్మెల్యే చేసిన తప్పులేంటి? వైసీపీకి పూర్వ వైభవం ఎప్పుడు? మాజీని మార్చాలి అని అధినాయకుడికి కేడర్ చెప్పుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదా? ఆ పార్టీకి నియోజకవర్గంలో ఎందుకు అలాంటి పరిస్థితులున్నాయి? అసలు ఆ పార్టీలో సెకండ్ కేడర్ మౌనం వెనక ఆంతర్యం ఏంటి? అధికారం ఉన్నప్పుడు పార్టీ శ్రేణులను నిర్లక్ష్యం చేశారా? ఎవరికీ పని చేయకుండా 5 ఏళ్లు కాలం గడిపారనే విమర్శలు నిజమేనా? ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల నాటికి నియోజకవర్గ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయోననే ఆసక్తి నెలకొంది. ఇంతకీ అసలు ఆ నియోజకవర్గం ఎక్కడ? ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? వాచ్ ది స్టోరీ. పల్నాటి పౌరుషాల పురిటిగడ్డ నరసరావుపేట నియోజకవర్గం. పల్నాడు జిల్లాలో నరసరావుపేట నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. అభివృద్ధి, నాయకత్వం, రాజకీయ చరిత్ర అన్నీ కలిసిన ప్రత్యేక గుర్తింపు ఈ నియోజకవర్గానికి ఉంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయి. వరుసగా 2 సార్లు విజయం సాధించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన సొంత పార్టీలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు సమన్వయంతో పనిచేసిన పార్టీ క్యాడర్ ఇప్పుడు వర్గాలుగా విడిపోయి అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా కాసు మహేష్ రెడ్డి వర్గం, గోపిరెడ్డి వర్గాల మధ్య విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. అధికారం లేనప్పుడు చాలా మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అయితే అధికారం వచ్చాక వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో డీలిమిటేషన్ జరిగిన తర్వాత నరసరావుపేట నియోజకవర్గం వైసీపీకి అనుకూలంగా మారింది. అయితే డీలిమిటేషన్ కి ముందు నగరికల మండలం నరసరావుపేట నియోజకవర్గంలో ఉండేది. ఆ తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గంలో కలవడంతో టీడీపీ నరసరావుపేటలో పూర్తిగా పట్టు కోల్పోయింది. దాదాపు 20 ఏళ్ల పాటు టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. మరి అలాంటి నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని కుటుంబం నుంచి వచ్చిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి 3 సార్లు అవకాశం కల్పించారు వైఎస్ జగన్. అయితే ప్రజలు 2 సార్లు పట్టం కడితే నియోజకవర్గాన్ని గాడిలో పెట్టలేకపోయారు. ఆయనకు సొంత పార్టీలోని వ్యతిరేక వర్గం మరింత తలనొప్పిగా మారింది. నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీలో కీలక నేతలు ఉన్నారు. వైసీపీకి పట్టున్న లింగంగుట్ల పంచాయతీలో పొన్నపాటి ఈశ్వర్రెడ్డి లాంటి సీనియర్ నేతలను సరైన మార్గంలో నడిపించలేకపోయారు. అలాగే కాసు వర్గాన్ని పూర్తిగా దూరం చేసుకున్నారు. నేతలందరినీ ఒక తాటిపైకి నడిపించడంలో విఫలమయ్యారు. అందుకే వైసీపీ క్యాడర్ లోలోపల మదన పడుతున్నారట. గోపిరెడ్డి మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారట. జరిగిన అన్ని అంశాలు ఇప్పుడు సొంత పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇదే సమయంలో 2024 ఎన్నికలు ఈ నియోజకవర్గ రాజకీయాలను పూర్తిగా మార్చేశాయి. టీడీపీ తరఫున పోటీ చేసిన చదలవాడ అరవింద్ బాబు వ్యతిరేక వర్గాలను ఒక్కటిగా చేసి భారీ విజయాన్ని నమోదు చేశారు. మన ఊరు మనమే బాగు చేసుకుందాం వంటి నినాదాలతో ప్రజల్లో నమ్మకాన్ని కల్పించగలిగారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత టీడీపీ విజయం సాధించడం స్థానిక రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. అయితే వైసీఎస్ సామాజిక వర్గం ఇక్కడ కీలక ఓటు బ్యాంకుగా ఉంది. 2014 ఎన్నికల్లో వైసీఎస్ సామాజిక వర్గానికి చెందిన కపిలవాయి విజయ్ కుమార్ గోపిరెడ్డి గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. అయితే ఆయన ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. 2024 ఎన్నికలలో అరవింద్ బాబు గెలుపు కోసం ఆయనతో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా అరవింద్ బాబు గెలుపులో కీలక పాత్ర పోషించారు. 20 ఏళ్ల తర్వాత టీడీపీ గెలిచింది అంటే గోపిరెడ్డి వ్యతిరేక వర్గాన్ని తన వైపు తిప్పుకొని ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సక్సెస్ అయ్యారు. అయితే గోపిరెడ్డి ఇప్పటికైనా తన తీరు మార్చుకుని వైసీపీ క్యాడర్ను ఏకతాటి పైకి తీసుకొస్తే పార్టీ మరింతగా బలపడే అవకాశం ఉంది. అసమ్మతి వర్గాన్ని తన వైపు తిప్పుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే కాసు వర్గం, గోపిరెడ్డి వర్గం మధ్య విభేదాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కాసు మహేష్ రెడ్డికి నరసరావుపేట నుంచి అవకాశం కల్పిస్తే గోపిరెడ్డి వర్గం దూరమవుతుందనే సంకేతాలు ఉన్నాయి. అయితే ఈ 2 వర్గాల మధ్య విభేదాలు లేకుండా రాజీ చేసేలా వైసీపీ అధిష్టానం ఈనాడు చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం వైసీపీ క్యాడర్లో ఇదే చర్చ తీవ్రంగానే వినిపిస్తోంది. నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి మళ్లీ పూర్వ వైభవం రావాలి అంటే మరో కొత్త నేతని బరిలోకి దించాలని క్యాడర్ కోరుతోంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మళ్లీ బరిలో దించాలా లేక కొత్త నాయకుడికి అవకాశం ఇవ్వాలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా సరైన నాయకుడిని వైసీపీ నియమించలేకపోయింది. మరోవైపు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వంటి నాయకులను తిరిగి రంగంలోకి దించాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. వేణుగోపాల్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తే నరసరావుపేట నియోజకవర్గంలో
నియోజకవర్గంలో మరో సామాజిక వర్గ నేతకు అవకాశం కల్పించాలని అధిష్టానం ఆలోచనలో ఉందట. ఇప్పటికైనా జరిగిన తప్పులను సరిదిద్దుకుని క్యాడర్ను ఒకతాటిపైకి తీసుకొస్తే తప్ప వైసీపీ ఇక్కడ బలపడే పరిస్థితి లేదు. అయితే ఎన్నికల సమయానికి కేంద్ర ప్రభుత్వ డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే కొన్ని నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు కొందరు నేతలను అధిష్టానం మార్పు చేస్తుందని స్థానిక పార్టీ నేతల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే తీరు మారుతుందా లేదా అనేది చూడాలి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం నరసరావుపేటలో గెలుపు ఇక వ్యక్తిగత ప్రజాదరణపై కాకుండా వర్గాల సమన్వయంపై ఆధారపడి ఉంది. అసమ్మతి వర్గాలను ఒకతాటిపైకి తీసుకురాగలిగిన నాయకుడే భవిష్యత్తులో పైచేయి సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఒకప్పుడు నాయకులను తయారు చేసిన నరసరావుపేట నియోజకవర్గం ఇప్పుడు నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారుతాయో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.